తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. నా పేరు కీర్తన. ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్, బట్ ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంటున్నాను. నేను అక్కడ నుండి రావటం జరిగింది. నేను ఎస్జిటి కోచింగ్ తీసుకోవడానికి, టెట్ ప్లస్ డిఎస్సి తీసుకోవడానికి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ని బెస్ట్ ఆప్షన్గా ఎంచుకోవడం జరిగింది. నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ని ఒక మంచి ఆప్షన్గా ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. నేను చాలా వరకు కోచింగ్ సెంటర్ని సర్చ్ చేసినప్పుడు మా యొక్క ఫ్యామిలీ నుండి చాలామంది అవనిగడ్డ కోచింగ్ నల్గొండలోనే కోచింగ్ తీసుకొని చాలామంది గవర్నమెంట్ టీచర్స్గా ఎప్పుడు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. కూడా నేను సర్చ్ చేసినప్పుడు బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నేను తెలుసుకొని, నా స్వతహాగా తెలుసుకొని, తమ్ముడి హెల్ప్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి ఒక మంచి ఆప్షన్గా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత 33 జిల్లాల నుంచి వచ్చిన ఆ పిల్లల్ని చూసినప్పుడు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేసి ఒక మంచి అభిప్రాయాన్ని నేను రావడం జరిగింది. అదేవిధంగా ఆ పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళ ర్యాంకర్స్తో వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక మంచి ర్యాంకర్గా కావాలని డిసైడ్ అయ్యాను. టీచర్స్ కూడా చాలా చక్కని ఫ్యాకల్టీ ఇక్కడ ఉండడం జరిగింది. ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా జాబ్ తీసుకోగలను అనే ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఇక్కడ పెంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. పిల్లల మధ్యలో కూడా ఆ విధంగా స్టడీ చేయడానికి నాకు మంచి ఒక అవకాశాన్ని కల్పించారు. లాంగ్ నుండి వచ్చిన వాళ్ళకి ఏంటంటే నేను చాలా భయపడ్డాను, బాధపడ్డాను కూడా. మా సార్ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఒక చిన్న పిల్లలాగా నేను ఒక 3-4 డేస్ వరకు బాధపడ్డాను. ఆ తర్వాత మేడం నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసినప్పుడు నాకు ఒక మంచి ధైర్యం అనేది వచ్చింది. ఒక మదర్ లాగా, ఒక సిస్టర్ లాగా మేడం నన్ను ట్రీట్ చేయడం, ఎగ్జామ్స్ జరిపించడం, ఎప్పుడు కూడా తను ఒక మంచి మాకు ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా ఉండి మా ఫుడ్ విషయంలో ఎండ తగిలిన, గాలి, వాతావరణం బాగాలేకున్నప్పుడు కూడా మాతో పాటు ఉండి మాకు ధైర్యం చెప్పి మీరు ఖచ్చితంగా సాధిస్తారు అని ఒక నమ్మకాన్ని మాలో కలగజేసి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం, దాంట్లో ఒక్క రోజైనా మేడం నోటి నుంచి నా పేరు పిలిపించుకోవాలన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మేడం యొక్క వాయిస్ ద్వారా నాకు తన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా నేను పెంచుకోవడానికి తోడ్పడ్డాయి. అదేవిధంగా తను అన్నట్టుగానే నేను మేడం ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఒక రోజు కాదు ఒక 1 వీక్ వరకు నా పేరు ఇప్పటిదాకా నోటీస్ బోర్డులో ఉండడానికి కారణం మా శిరీష మేడం గారు. ఆ మేడంకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ఇన్స్పిరేషన్, ఒక గైడర్, ఒక మదర్గా, ఒక టేక్ కేర్గా చాలా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు మేడం. అసలు ఫ్యామిలీ అనేది మేము మర్చిపోవడానికి కూడా చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఒక ఫ్యామిలీని కూడా మేము మర్చిపోయేంత మంచి అనుభూతిని మేడం మాకు అందిస్తున్నారు. ఒక మంచి గైడర్గా కూడా ఉండి అన్ని విషయాల్లో రాత్రి పగలు మాతో పాటు ఉండి మమ్మల్ని కంటి పాపల్లాగా కాపాడుకుంటూ ఉన్నారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. డైలీ స్టడీ అవర్స్ 4:30కి అని అంటే ఫస్ట్ యాక్చువల్లీ మేము ఏంటంటే మేడం మమ్మల్ని మా వార్డెన్ మేడం లేపేవారు 4 o'clockకి 4:30కి ఆ విధంగా. కానీ తర్వాత ఏంటంటే సార్ మాకు ఒక రోజు వచ్చి ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మమ్మల్ని మోటివేటర్గా నిలబడి, ఒక బ్రదర్గా నిలబడి. ఆ టైంలో మేము ఏమనుకున్నామంటే అందరం కూడా, మా పిల్లలందరం కూడా సార్ మా కోసం చాలా బాధపడుతున్నారు, ఈ 4:30 కాకుండా ఇంకొంచెం టైం ముందుకి తీసుకోవాలని చెప్పేసి 3కి లేవటం మొదలుపెట్టాం మేమందరము. ఆ విధంగా కొంతమంది 3కి 4కి లేచినప్పుడు మాలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది పెరిగింది. మా వల్ల ఈ యొక్క సొసైటీకి చాలా టీచర్స్ అవసరం ఉన్నది అనే ఒక విషయాన్ని మేము ఆ యొక్క ప్రదేశంలో అంటే 4:30కి 3 o'clock లేచినప్పుడు మాలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావటం జరిగింది. సార్ యొక్క గైడర్ కానీ, తన యొక్క మాటలు కానీ మాకు ఇన్స్పిరేషన్గా ఉండటం వల్ల 4:30కి లేచినప్పుడు మేము చాలా పాజిటివ్ థింకింగ్తో చదవగలము, మాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మాకు పెరిగింది. ఇంకా ఈ టైంని మేము యూటిలైజ్ చేసుకోవాలి, పెంచుకోవాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఆ యొక్క 4 o'clock లేచినప్పుడు ఒకరినొకరు మేము షేర్ చేసుకోవడం, పిల్లల్ని మేము లెగమని చెప్పి వాళ్ళకి మేము ఒక చేయూతను అందించి ఆ మేడంకి మేము కూడా సహకరించి 4 o'clock లేచి చదువుకోవటం మాకు మంచి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మాలో ఏర్పడడానికి తోడ్పడ్డది.
స్టడీ అవర్స్ మార్నింగ్ 4 o'clock to 7:30 ఆ వరకు నిర్వహించేవారు. ఈవినింగ్ వచ్చేసి మాకు ఎప్పుడైతే క్లాసెస్ అయిపోతావో ఒక 1/2 hour 1 hour బ్రేక్ ఇచ్చేవారు మేడము. ఆ 1 hour బ్రేక్ తర్వాత మీల్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ 8 o'clockకి స్టార్ట్ చేసి అప్ టు 11, 11:30, 12, 12:30, 1 వరకు మాకు చదువుకోవడానికి మేడం మంచి అవకాశాలు కల్పించడం జరిగింది. స్టడీ ఆల్వేస్ స్టడీ. లాంగ్ నుండి వచ్చిన పిల్లలకి హాస్టల్ ఫుడ్ అంటే చాలా మనం ఇంటిలో ఉన్నప్పుడు వెరైటీస్ తింటాం, కానీ ఇక్కడ మేడం హాస్టల్ ఫుడ్ విషయంలో కేర్ తీసుకున్నారు. అది మాకు ప్లస్ పాయింట్. ఫుడ్ విషయంలో మాత్రం నో కంప్లైంట్స్. చాలా చక్కగా మేడం మాకు దగ్గరుండి మరి ఈ రైస్ ఇలా పెట్టాలి, ఈ కర్రీ ఇలా పెట్టాలి వాళ్ళకి పిల్లలకి అనేసి మేడం వాళ్ళకి గైడ్ చేస్తూ, వంట చేసే అమ్మ వాళ్ళకి గైడ్ చేస్తూ మా దగ్గరుండి మంచి ఫుడ్ ఐటమ్స్, వెజిటేబుల్స్, దాల్, రైస్, కర్డ్ అన్నీ మాకు పెడుతూ మంచి హోమ్ ఫుడ్ లాగా మాకు ట్రీట్ చేసే ఫుడ్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు, చక్కని ఫుడ్ అందిస్తున్నారు. ఫ్యాకల్టీ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే వాళ్ళకి మించిన ఫ్యాకల్టీ నేను ఇంతవరకు ఒక స్కూల్ టీచర్గా చేశాను CBSEలో, కానీ నాతో పాటు చేసిన కొలీగ్స్ కూడా అంత డెప్త్ ఉన్న ఫ్యాకల్టీ లేరు. చాలా చక్కని ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి నేను నేర్చుకున్నది అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు 0 knowledgeతో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మోటివేషన్ క్లాసెస్, వాళ్ళ టీచింగ్ వే అన్నీ చూసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానమే కానీ వాళ్ళు చెప్పే క్లాసెసే కానీ మాకు చాలా అద్భుతంగా అనిపించాయి. ఒక అమేజింగ్ వరల్డ్లోకి నేను వచ్చాను అన్నంత ఫీలింగ్ నాకు వచ్చింది. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. వాళ్ళు చెప్పిన అక్షరం పొల్లు పోకుండా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లో నుండి ఏమో కానీ మెటీరియల్ ఏమో కానీ ప్రతి చక్కగా బోధిస్తూ మాకు ధైర్యాన్ని అందిస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ. చాలా నేను అదృష్టవంతురాలు ఆ ఫ్యాకల్టీ నాకు దొరికినందుకు అనేసి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన DSE నేను ఖచ్చితంగా తీసుకోగలను, కొట్టగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు మా సార్ చంద్రశేఖర్ డైరెక్టర్ సార్ గారు, మేడం శిరీష మేడం గారు ఫ్యాకల్టీ ద్వారా నాకు ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్ అనేది కలిగింది. ఖచ్చితంగా నేను DSE కొడతాను అనేటువంటి నమ్మకాన్ని నాలో వీరి బృందం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గత 20 సంవత్సరాలుగా DSEకై సుమారు 1,00,000 మందికి శిక్షణనిచ్చి వరుస DSEలలో మన సంస్థ విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల ఫలితాలలో సుమారు 300 మందికి కోచింగ్ ఇచ్చిన విద్యార్థుల్లో almost 50%, 146 students have been selected as a TGT, PGT, JL. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం బ్రాంచెస్లో తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఫేమస్ క్యాంపస్గా పేరొందిన నల్గొండ క్యాంపస్ నందు లేడీస్ కొరకు హాస్టల్ను క్యాంపస్ లోపలే నిర్మించి డైలీ స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్తో డైలీ 8 గంటల క్లాసులు నిర్వహిస్తూ సూపర్ 100 స్పెషల్ బ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్యాచ్కు కేవలం 100 మందికి అవకాశం కల్పించి ప్రతి స్టూడెంట్పై ఫోకస్ చేస్తూ సెల్ ఫోన్స్కి దూరంగా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా హైలీ మోటివేటెడ్ స్పెషల్ కేర్ బ్యాచెస్ ప్రారంభించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా సూపర్ 100 DSE బ్యాచెస్ క్లాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇందులో 33 జిల్లాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఫాలో అవుతూ ముందుకెళ్లడం జరిగింది. సుమారు 300 మంది స్టూడెంట్స్ DSE, SGT, స్కూల్ అసిస్టెంట్స్ కొరకు 33 జిల్లాల నుంచి హాజరయ్యారు. సుదూర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం బార్డర్ నుండి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ సూపర్ 100 బ్యాచ్కి హాజరై సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, విద్యార్థుల కోరిక మేరకు DSE సూపర్ 100 సెకండ్ బ్యాచ్ మే 28 మంగళవారము DSE, SGT, స్కూల్ అసిస్టెంట్స్ ఆస్పిరెంట్స్ కొరకు మన నల్గొండ క్యాంపస్ నందు మరో బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సూపర్ 100 ఫస్ట్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉంటూ మా సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఎలా ఉన్నాయి,
హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, సెల్ ఫోన్స్కి దూరంగా ఉండడం వల్ల మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఎలా అనిపించింది, డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్, డైలీ ఎగ్జామ్స్ వల్ల పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా అనిపించింది, మేనేజ్మెంట్ స్టూడెంట్స్తో ఎంత కేరింగ్గా ఉంటారు, సాధారణ కోచింగ్కు సూపర్ 100 బ్యాచ్కు ఉన్న వ్యత్యాసం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని స్వయంగా కోచింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల అభిప్రాయాలను డైరెక్ట్గా వారి మాటల్లోనే మీ ముందుకు వీడియోస్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, అన్నిటినీ వదిలేసి పూర్తిగా డిఎస్సిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి ఎలాగైనా 2024 డిఎస్సి జాబ్ సెలెక్షన్ సాధించాలనే ఆస్పిరెంట్స్ మాత్రమే సూపర్ 100 బ్యాచ్కి సంప్రదిస్తే మీ టార్గెట్ మా టార్గెట్గా భావించి మాకున్న సుదీర్ఘ అనుభవంతో సక్సెస్ ట్రాక్ వైపు నడిపించేలా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్లానింగ్ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటికే కోచింగ్ తీసుకొని స్టడీ హాల్స్లో ఇంటి వద్ద చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కొరకు రివిజన్ టెస్ట్ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో డిఎస్సి సిలబస్పై చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ డైలీ ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ రివిజన్ టెస్ట్ బ్యాచ్లో డిఎస్సి సిలబస్ ఆధారంగా ఆల్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టేక్ ఏ క్లవర్ డెసిషన్. హాస్టల్ సీట్స్ పరిమితంగా ఉన్న దృష్ట్యా ముందుగా సీటు రిజర్వ్ చేసుకోవటకు మా ఫోన్ నెంబర్ 9006544713కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆఫ్లైన్ ఆన్లైన్ వీడియోస్ తెలంగాణ అండ్ ఏపీ టెట్ డిఎస్సి కొరకు క్రింది ఫోన్ నెంబర్స్కు సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.